క్లియర్ కదా. నేను కనుక ల్యాండ్ ఆర్డర్ పక్కన పెట్టి ఒక్కొక్కడికి తాట తీస్తానని లోకేష్ గారు చెప్తారు. ఇదేమైనా ప్రజాస్వామ్యం అనుకుంటున్నాడా, లేదా ఏమనుకుంటున్నాడు లోకేష్ గారు? పరిపాలన చేయడానికి వస్తున్నాడా, కక్ష సాధింపులకి వస్తున్నాడా? అసలు మేము పరిపాలన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనాకు పోయినా కానీ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు, అనేక అభివృద్ధి పనులు తీసుకొచ్చాడు, అనేక పోర్టులు తీసుకొచ్చాడు, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఇంత ఘనత ఉంది. మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, 2 లక్షల కోట్ల అప్పులు చేసేసినటువంటి ఘనత మీది. మరి మీరు ఏం పీకారని, మీరు వచ్చి ఏం చేస్తారని? జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ప్రజలందరూ కూడా క్లియర్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారా, ఆయనకి ఎప్పుడు అండగా ఉందామని. గతంలోని చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ అల్లబొల్లి కబుర్లు మాయ మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు తప్ప, మాయ చేసి ఓట్లు దండుకున్నారు తప్ప, నిజాయితీగా రాజకీయం చేసి ఆయన నిజాయితీగా జనాలకి ఏం చెప్పాడో అది సాధించడానికి మటుకు కంకణం కట్టుకోవట్లేదు. అది ఆయన వల్ల కాదు అని చెప్పేసి కూడా మేమంతా కూడా చెప్తున్నాము. ఇప్పుడు చూసింది 2 పేజీలు, ఇంకా పేజీలో ఒక్కొక్కటి ముహూర్తం చెప్తాను చెప్పి ముహూర్తం పెడతాను లోకేష్ గారు. రెడ్ బుక్లో 2 పేజీలు కూడా అక్రమ అరెస్టులు చేస్తున్నావు నువ్వు. నీ అక్రమాలకి భయపడే వాళ్ళమైతే లక్షలాది మంది ప్రజలు మేము ముందుకు రాము. నీకు ఏం చేతనవుతుందో మా అందరం బయటకు వస్తాం, చూపించుకో. నువ్వు 2 పేజీలు కాదు, 3వ పేజీ తిప్పితే నీ పేజీ చినిగిపోద్ది. ముందు నువ్వు 3వ పేజీ తిప్పావా, 2 పేజీలకే రాష్ట్రం అట్టడుగుతుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ వరకు మీ మీద బ్యాడ్ వచ్చింది. ఇవాళ అన్ని పత్రికలు కానీ, అన్ని ఛానల్స్ కానీ, నేషనల్ ఛానల్స్ కానీ మిమ్మల్ని తప్పు పడుతుంది. నీకు 2 పేజీలకి ఇంత తప్పుడు పరిస్థితికి వెళ్తున్నారంటే మీరు 3వ పేజీ తిప్పితే మీ ఆకు చినిగిపోతుంది. మీరు డైవర్ట్ పాలిటిషన్ చేయడానికి ఇలాగ 2 పేజీలు తిప్పుదాం, 3 పేజీలు తిప్పుదాం, రెడ్ బుక్ ఇంకా ఉంది, ఈ రకంగా మాట్లాడుతున్నారు. పరిపాలన ఎంతవరకు చేశారు, మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో ఏం నెరవేరుస్తారు, ప్రజలకు ఏం హామీ ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిపాలనలో అయితే ఏ నెల ఏ పథకం ఇస్తున్నామో మేము డేట్తో సహా ముందుగానే ఇచ్చేవాళ్ళం, ఆ డేట్కి అది కంప్లీట్ చేసేవాళ్ళం. బటన్ నొక్కడం ఎంతసేపు, ఊరిని కూర్చొని బటన్ నొక్కొచ్చు అని చెప్పేసి మీరు ఆ రోజు మాట్లాడారే, ఇవాళ అదే బటన్ నొక్కడానికి చేత కావట్లేదా? పక్షవాతం ఏమైనా వచ్చి చచ్చిందా మీ అందరికీ? మేము అడుగుతున్నాం.